ప్రకాశం జిల్లా చేమకుర్తిలో జాతీయ ఉపాధి హామీ పథకం 2024-25 సంవత్సరానికి సంబంధించి సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా డ్వాక్రా ప్రాజెక్టు డైరెక్టర్ జి జోసెఫ్ మండల అధికారులు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి సమగ్రమైన రిపోర్ట్ అందించకుండా చెల్లింపులు ఏ విధంగా జరిగాయని అధికారులు నిలదీశారు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే సహించబోయేది లేదని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని మండల స్థాయి అధికారులు హెచ్చరించారు. రెడీ అయ్యలేరా, ప్రిపేర్ అయ్యలేరా? ఫోటోలు ఎక్కడ ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఫోటోలు ఎవరికి కావాలి? 20 లక్షలు వర్క్ చేసినప్పుడు ఫోటోలు పెట్టుకోరా? చాలా. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దీని మీద గ్రామ సభలు జరిగి అక్కడ మనకి అన్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సామాజిక తనిఖీ బృందాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫైనల్గా ఓపెన్ ఫోరం అనేది ఇక్కడ చేమకుర్తి హెడ్ క్వార్టర్ మండల ఆఫీస్లో ఈ ఓపెన్ ఫోరం కార్యక్రమం జరుగుతుంది. సో ప్రధానంగా ఇప్పటివరకు మేము ఒక 8 పంచాయతీలు చూడడం జరిగింది. 8 పంచాయతీల్లో ఓవరాల్గా చూసినప్పుడు మనకి కొన్ని మస్టర్స్ కొట్టివేతలు, తర్వాత 1-2 ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎక్సెస్ రాశారని కంప్లైంట్స్ రావడం జరిగింది. అవన్నీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మెజర్మెంట్స్లో కూడా కొన్ని చోట్ల చిన్న డీవియేషన్లు వచ్చినాయి. మరి దానికి కొంతమంది కొన్ని చోట్ల రైతులు కాలువలు పూడ్చుకున్నారని, తర్వాత కొన్ని చోట్ల మనకి అక్కడ వర్షాల వల్ల రీసెంట్గా కురిసిన వర్షాల వల్ల కొంత పూడికి ఏర్పడి కొలతల్లో వ్యత్యాసం వచ్చిందని చెప్పి రకరకాలుగా మనకి టీఏలు వాళ్ళ యొక్క వివరణ ఇచ్చారు. దాని ప్రకారం అవసరమైన కాడ మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాం. లేని కాడ వాళ్ళకి కొంత పెనాల్టీ విధించడం, ఇట్లా అక్కడ ఉన్న కేసును బట్టి మనం దీని మీద